నమస్కారం అండి. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియో నేను రెడ్మీ 3S ప్రైమ్ ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. దీనికి 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉందండి. దీన్ని యూస్ చేసుకొని మీరు 1080p అంటే ఫుల్ హెచ్డీ వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మోటోరోలా నిన్న మనకి 2 స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసిందండి. అది ఒకటి మోటో జెడ్ ప్లే అండ్ ఇంకోటి మోటో జెడ్. ఈ రెండింటిలో ఒకటేమో ఫ్లాగ్షిప్ ఫోన్, ఇంకోటేమో మిడ్ రేంజ్ ఫోన్. ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేసి మోటో జెడ్, మిడ్ రేంజ్ ఫోన్ వచ్చేసి మోటో జెడ్ ప్లే. సో ఈ మోటో జెడ్ ప్లే వచ్చేసి మీకు ఇండియాలో 24,999 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 25,000కి లభిస్తుంది. మోటో జెడ్ వచ్చేసి మీకు 39,999 అంటే 39,999 రూపాయలు, ఆల్మోస్ట్ 40,000, 40,000 రూపాయలకి అది లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండు మొబైల్స్ కంపేర్ చేద్దామండి. కంపేర్ చేసి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాము. ఈ రెండింటిలో మీకు 5.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. మోటో జెడ్ ప్లే వచ్చేసరికి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్ అంటే 1080p స్క్రీన్ లభిస్తుంది మీకు. మోటో జెడ్లో వచ్చేసరికి మీకు 1440p అంటే 2K డిస్ప్లే లభిస్తుంది. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఇదేమో 1080p డిస్ప్లే, అయితే మనకి 2K రిజల్యూషన్ డిస్ప్లే. ఇప్పుడు కెమెరా చూసుకుంటే మోటో జెడ్ ప్లేలో మీకు 16 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. దాని అపరేచర్ వచ్చేసి f2.0 అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగా పిక్సెల్ ఉంది. దాని అపరేచర్ వచ్చేసి f2.2. అండ్ మోటో జెడ్లో తీసుకుంటే మీకు మోటో జెడ్లో మీకు బ్యాక్ వచ్చేసి 13 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. దాని అపరేచర్ వచ్చేసి f1.8. మోటో జెడ్ ప్లే తీసుకుంటే మీకు మోటో జెడ్ ప్లేలో వచ్చేసి బ్యాక్ కెమెరా 13 మెగా పిక్సెల్ ఉంది. దాని అపరేచర్ వచ్చేసి 1.8. ఇందులో మీకు లేజర్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మోటో జెడ్ ప్లేలో అది ఉండదు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు సేమ్ 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ f2.2 అపరేచర్. రెండు సేమ్ ఫ్రంట్ కెమెరాస్. బ్యాక్ కెమెరాస్ వచ్చేసి 16 మెగా పిక్సెల్, ఇదేమో 13 మెగా పిక్సెల్. కాకపోతే 13 మెగా పిక్సెల్ ఉన్న ఫోన్ మాత్రం 40,000 రూపీస్, 16 మెగా పిక్సెల్ ఉన్న ఫోన్ మాత్రం 25,000 రూపీస్. ఇక్కడ మెగా పిక్సెల్ మ్యాటర్ కాదండి. ఎప్పుడైనా మీరు ఫోన్ కొనేటప్పుడు 16 మెగా పిక్సెల్, 20 మెగా పిక్సెల్, 21 మెగా పిక్సెల్ అని చెప్పి పబ్లిసిటీ జిమ్మిక్స్ తప్పితే మెగా పిక్సెల్ ఎప్పుడు మ్యాటర్ కాదు. అక్కడ సెన్సార్ ఏది వాడుతున్నారో అది ఇంపార్టెంట్ మనకి. మీరు యాపిల్, శాంసంగ్ ఇవి తీసుకుంటే 12 మెగా పిక్సెల్ ఉంటుంది కెమెరా. S7 Edge తీసుకోండి, iPhone 7 తీసుకోండి, మీకు 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇప్పుడు 16 మెగా పిక్సెల్ కెమెరాతో ఫోటో తీస్తే 12 మెగా పిక్సెల్ కెమెరాతో ఫోటో తీస్తే ఖచ్చితంగా ఈ 12 మెగా పిక్సెల్ కెమెరాలో ఉన్న ఫోటో దీంతో పోలిస్తే 2 to 3 టైమ్స్ బెటర్ వస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ సెన్సార్స్ వాళ్ళు మంచివి వాడతారు. ఇక్కడ సెన్సార్స్ అంత మంచివి ఉండవు. సో మీరు ఎప్పుడైనా కెమెరా కొనేటప్పుడు సెన్సార్స్ చూసుకోవాలి. మనము అపరేచర్ చూసుకోవాలి. అపరేచర్ అంత తక్కువ ఉంటే అంత మంచిది. f1.9, f1.8, f1.7 ఇట్లా చూసుకోండి. 2.0, 2.2 వచ్చిందంటే అక్కడ మీరు లో లైట్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు నైట్ సైడ్ ఫొటోస్ తీసినప్పుడు చాలా బ్లర్ వస్తుంటాయి అన్నమాట. అదే అపరేచర్ తక్కువ ఉందనుకోండి, f1.7, ఇప్పుడు ఈ కెమెరా తీసుకెళ్ళి మీరు నైట్ ఫోటో తీయండి, క్వాలిటీ అదిరిపోతుంది. సో ఇది మీకు ఇంపార్టెంట్ అండి. అపరేచర్ ఇంపార్టెంట్, మెగా పిక్సెల్ కాదు కెమెరా గురించిది. ఇదంతా నేను ఒక సపరేట్ వీడియోలో కవర్ చేస్తాను. కెమెరా గురించి, మెగా పిక్సెల్, అపరేచర్స్, మైక్రాన్స్, ఇవన్నీ వీటన్నిటి గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ప్రెసెంట్ అయితే ఈ రెండు కంపేర్ చేద్దాం మనం. ఈ రెండు బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాతో మీరు 1080p అంటే ఫుల్ హెచ్డీ వీడియోస్ మీరు రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు అల్ట్రా హెచ్డీ అంటే 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ప్రాసెసర్ తీసుకుంటే మోటో జెడ్ ప్లేలో మీకు స్నాప్డ్రాగన్ 625 చిప్సెట్ లభిస్తుంది. అదే ఇటు పక్క తీసుకుంటే మోటో జెడ్లో మీకు స్నాప్డ్రాగన్ 820 చిప్సెట్ లభిస్తుంది. అండ్ జీపీయూ తీసుకుంటే మీకు అడ్రినో 506 జీపీ ఉంటుంది మోటో జెడ్ ప్లేలో. మోటో జెడ్లో వచ్చేసరికి మీకు అడ్రినో 530 జీపీ ఉంటుంది. ఇప్పుడు మెమరీ విషయానికి వద్దాం. మెమరీ విషయానికి వస్తే మోటో జెడ్ ప్లేలో మీకు 32 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మీరు మైక్రో SD కార్డ్ పెట్టి 256 GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి 3 GB ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకుంటే మోటో జెడ్లో మీకు ర్యామ్ 4 GB ఉంటుంది, ఇంటర్నల్ మెమరీ 64 GB ఉంటుంది. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు సేమ్ 256 GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మోటో జెడ్ ప్లేలో మీకు 3510 mAh బ్యాటరీ ఉంటుంది. మోటో జెడ్లో మీకు ఓన్లీ 2600 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇది చాలా తక్కువ, కానీ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినా కానీ ఇది చాలా తక్కువ అండి. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ 2600 mAh బ్యాటరీ అంటే మై గాడ్, మనం అది ఇమాజిన్ చేసుకోలేము. సో ఇది ఒక మైనస్ పాయింట్. మోటో జెడ్లో 40,000 రూపీస్ పెట్టి మీరు ఫోన్ కొంటున్నప్పుడు ఛార్జింగ్ అనేది అట్లీస్ట్ మనకి కంప్లీట్ డే ఉండాలి, మీరు ఎంత ఫుల్ యూజ్ చేసినా. సో అది మోటో జెడ్లో మీకు మిస్ అవుతుంది. ఇవన్నీ డిఫరెన్సెస్ బిట్వీన్ మోటో జెడ్ ప్లే అండ్ మోటో జెడ్. ఇప్పుడు కామన్ పాయింట్స్కి వస్తే మీకు కామన్ ఏంటంటే రెండిట్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీకు ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసి మీకు USB-C టైప్ పోర్ట్ ఉంటుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఈ రెండు వచ్చేసి మీకు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లభిస్తాయి. ఈ రెండు మనకి ఇండియన్ మార్కెట్లో October 17th నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మొబైల్స్ కొనాలా వద్దా దీని గురించి మాట్లాడదాం.
ఈ మొబైల్స్లో మీకు సెల్లింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది బ్యాక్ సైడ్ మీరు మాడ్యూల్స్ మార్చుకోవచ్చు. మాడ్యూల్స్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయండి మీకు. మీరు బ్యాక్ సైడ్ కింద చూస్తే మీకు వాళ్ళు మ్యాగ్నెటిక్ పోర్ట్ ఒకటి ఇచ్చారు. ఆ పోర్ట్ యూస్ చేసి మీరు డిఫరెంట్ మాడ్యూల్స్ మీరు తగిలించుకోవచ్చు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు మీ ఫోన్ని పాయింట్ అండ్ షూట్ కెమెరాగా మార్చాలనుకోండి, మీకు ఒక మాడ్యూల్ లభిస్తుంది, కెమెరా మాడ్యూల్ అని. దాన్ని బ్యాక్ సైడ్ తగిలిస్తే మీకు అది కెమెరా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకోండి, ఛార్జింగ్కి ఒక మాడ్యూల్ ఉంది. నెక్స్ట్ ఒక ప్రొజెక్టర్ మాడ్యూల్ ఉంది. సో మీరు ప్రొజెక్టర్గా కూడా ఈ ఫోన్ని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో మాడ్యూల్ వచ్చేసి JBL స్పీకర్స్ ఉంటాయండి. ఒకవేళ మీరు మ్యూజిక్ వినాలనుకుంటే ఆ స్పీకర్ మాడ్యూల్ పెట్టేస్తే మీకు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా మీరు డిఫరెంట్ మాడ్యూల్స్ మార్చుకోవచ్చు అండి బ్యాక్ సైడ్. సో ఇది దీనిలో సెల్లింగ్ పాయింట్. సో ఈ మొబైల్ కాంపిటీషన్ ఏమైనా ఉందా అంటే మనకి OnePlus 3 కనపడుతుంది. మెయిన్ OnePlus 3 అనేది 28,000 రూపీస్కి వస్తుంది. దానిలో స్నాప్డ్రాగన్ 820 చిప్ సెట్ ఉంటుంది. సేమ్ మీకు 40,000 Moto Zలో ఉన్న చిప్ సెట్ దీనిలో ఉంటుంది. కాకపోతే మాడ్యులర్ సపోర్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ ఫోన్ తీసుకోవద్దా అంటే అది మీ యూజెస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఒకవేళ మీరు బిజినెస్ పీపుల్స్ అయితే మీరు ఒకవేళ ప్రొజెక్టర్స్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏమైనా PPT ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫోన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఈ మాడ్యూల్స్ మీకు ఫ్రీగా దొరకని మీరు మళ్ళీ వాటిని కొనుక్కోవాలి, మీరు బాక్స్లో వస్తాయని మాత్రం ఆలోచించుకోండి. సో మీరు మళ్ళీ ఆ మాడ్యూల్స్ని కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టర్ మాడ్యూల్ అనుకోండి, మీకు ఆల్మోస్ట్ 15,000 రూపీస్ దాకా ఉంటుంది. ఒకటే ఒక రీజన్ అండి తీసుకోవడం కూడా, మీరు ఈ మాడ్యూల్స్ కానీ మీరు వాడాలి, ఇవి నాకు అవసరం అనుకుంటే తీసుకోండి. లేకపోతే ఇది అవసరం లేదు, మీరు OnePlus 3 కానీ Nexus 6P కానీ రెండింటిలో ఒకటి అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి కంపారిజన్ బిట్వీన్ Moto Z అండ్ Moto Z Play. వీడియోని మీకు Redmi 3S రికార్డ్ చేస్తాను, ముందే చెప్పాను. సో ఇక్కడ మీరు దీని వీడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా ఆఫ్ Redmi 3S Prime. ఒకవేళ మీరు Redmi 3S Primeతో ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇలా ఉంటుంది క్వాలిటీ మీకు. ఆడియో మాత్రం ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావట్లేదండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేశాను. సో ఆడియో మీకు ఇక్కడ నుంచి వస్తుంది, ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావట్లేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఖచ్చితంగా కింద మీకు రెడ్ కలర్ ఒక సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ చాలా తేబోతున్నాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.